హౌసింగ్ శాఖలో భారీ కుంభకోణం. ఆప్షన్ 3 ఇళ్లలోని 3,000 కోట్లకు పైగా దోపిడీ. అత్యంత నాసిరకంగా కట్టిన ఇళ్లలో నివాసం పేదలకు దినదిన గండమే. సిట్ విచారణ జరిపించి దోపిడీదారుల నుంచి ప్రతి రూపాయి వసూలు చేయాలి. కాంట్రాక్టర్ల గొంతు మీద కత్తిపెట్టైనా సరే నిరుపేదలకు నాణ్యతతో కూడిన ఇల్లు కట్టించాలి. అసెంబ్లీలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. హౌసింగ్ శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా 3,000 కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని, వైసీపీ ప్రభుత్వంలో మొత్తాన్ని జగన్ రెడ్డి 1.80 లక్షలకు తగ్గించారని, నా ఎస్సీలు నా ఎస్టీలు అంటూ జగనన్న కాలనీల పేరుతో దుర్మార్గాలకు పాల్పడ్డారని ఆయన అన్నారు. బీసెంట్లు లేవు, నాణ్యత లేదు, స్టీల్ కనిపించదు, ఒక ఇంటికి కూడా వాడాల్సిన సిమెంట్ను 3-4 ఇళ్లకు వినియోగించారని అన్నారు. కాంట్రాక్టర్లపై కేసులు పెట్టి వాడి మెరలు వంచి రికవరీ చేయాలని, తిరిగి వారి చేత పేద కుటుంబాలకు నాణ్యత కూడిన ఇల్లు కట్టించాలని ఆయన అన్నారు. సాయిల్ ఫిల్లింగ్ లో జరిగింది, నంబర్ 3 కన్స్ట్రక్షన్ లో జరిగింది అధ్యక్ష. ఇంకా డీటెయిల్కి పోవాలంటే నాకు మినిమం ½ అన్ అవర్ టైం కావాలి అధ్యక్ష. అందుకని ఏంటంటే నేను సిట్టు మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను వేడుకుంటుండా, ఆ గిరిజన బిడ్డలు ఆ ఇళ్లలో బతకలేరు, బేస్మెంట్లు లేవు, కమ్ములు లేవు, సిమెంట్ ఒక ఇంటికి 96 బస్తాలు అయితే 3 ఇళ్లకు వాడారు. కింద నేల మీద బేస్మెంట్ కట్టిని నేను సాక్షాత్ మంత్రి గారిని తీసుకుపోయి చూపించాను. మీ ద్వారా ఆప్షన్ 3లో ఎవరైతే పేదోళ్ళో వాళ్ళు తల్లిదండ్రులు బిడ్డలు ఆ ఇళ్లలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతకాలా, వాళ్ళ మెడ ఉంచి వాళ్ళ దగ్గర వసూలు చేయాలా, వాళ్ళ చేతనే తిరిగి కట్టించాలా, కేసులు పెట్టాలా, రికవరీ చేయాలా, మళ్ళీ వాళ్ళకి మంచి ఇళ్ళు కట్టించాలని చెప్పి ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారు 75,000 పెంచారు అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారు 75,000 పెంచారు. 1,80,000 నుంచి 2,55,000 అయింది. అందుకని ఏంటంటే కొంతవరకన్నా సేఫ్గా ఇళ్ళు ఉంటాయి. అటువంటిప్పుడు ఆప్షన్ 3లో ఆప్షన్ 1 వాళ్ళే కట్టుకుంటారు, ఆప్షన్ 2 వాళ్ళకి సిమెంటు స్టీలు వస్తువులు ప్రభుత్వం ఇస్తుంది, వాళ్ళు కట్టుకుంటారు. ఆప్షన్ 3 అసలు ఏమీ నిరుపేదలు వాళ్ళకి ఏమీ లేని వాళ్ళ నిరక్షరాస్యులకి ఆప్షన్ 3 ఇచ్చారు. దాని పేరుతో పెట్టి దోచేశారు అధ్యక్ష. ఫస్ట్ బేస్మెంట్కి 53,000 రూపాయలు అన్నారు. సెకండ్ ఆగస్టులో మళ్ళీ 2021లో 60,000 అన్నారు. ఆగస్టు ఆఖరా తేదీలో మళ్ళీ 70,000 అన్నారు. ఒక్క బేస్మెంట్లోనే 30,000 40,000 దోచేసుకొని 3,000 కోట్లు, మినిమం 3,000 కోట్ల రూపాయలు మనం కానీ సిట్ ఎంక్వైరీ చేస్తే, అంటే మా జిల్లాలో నేను ముఖ్యమంత్రి గారు సాక్షాత్ ముఖ్యమంత్రి గారిని అడిగి విజిలెన్స్ ఎంక్వైరీ చేయించాను. 110 కోట్లు తేలింది. వాళ్ళొక్క మాట చెప్పారు, విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ రిపోర్ట్ ఇస్తూ క్వాలిటీ మీద కూడా అడిగితే మాకు స్టాఫ్ చాలరు, అది కూడా చేస్తే ఇంకొక 100 కోట్లు ఉంటుంది, 200 కోట్లు ఉంటుంది అన్నారు. ఇంక 26 జిల్లాలకి ఎంత ఉంటుంది అంటే నేను తగ్గించి చెప్తున్నాను, మినిమం 3,000 crores ఉంటుంది. వాళ్ళ ప్రాణాలుకి అపాయమైన క్వాలిటీ వాళ్ళు కట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా, సిట్ ఎంక్వైరీ చేసి వాళ్ళని ముక్కు పిండి గొంతు మీద కత్తి పెట్టి ఆ ఇళ్ళు మళ్ళీ వాళ్ళ గిరిజనుల బిడ్డలకి కట్టించాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను.